ఓకే. సో, మనం మాట్లాడుకుందాం వాటి గురించి. సో, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ యొక్క మీకు ముందు చెప్పిన ప్రాజెక్ట్ యొక్క సొల్యూషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, మన ప్రాబ్లమ్ ఏంటంటే, మన ప్రాజెక్ట్ ఏంటంటే బేసిక్‌గా బాడీ మాస్ ఇండెక్స్‌ని కాలిక్యులేట్ చేయాలి. ఎవరు కాలిక్యులేట్ చేయాలి? పైథాన్ బాడీ మాస్ ఇండెక్స్ కాలిక్యులేట్ చేయాలి. ఓకే. బాడీ మాస్ ఇండెక్స్ ఫార్ములా కూడా మన దగ్గర ఉంది. వెయిట్ బై హైట్ స్క్వేర్. కాకపోతే హైట్ దేంట్లో ఉంటుంది? మీటర్స్‌లో ఉండాలి. మనం నార్మల్‌గా హైట్ చెప్పేటప్పుడు ఫీట్‌లో చెప్తాం. 5.5 ఫీట్, 6 ఫీట్, 5.3 ఫీట్ అలా. కానీ ఇక్కడ హైట్ మాత్రం మీటర్స్‌లో ఉండాలి. ఓకే. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క సొల్యూషన్‌ని తెలుసుకుందాం. అసలు ప్రాజెక్ట్ సొల్యూషన్ ఎలా కోడ్ చేయాలి? ఈ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నేను స్టెప్స్ కింద డివైడ్ చేస్తున్నాను చూడండి. ఓకే. ఫస్ట్ నాకు వెల్కమ్ టు అవర్ బాడీ మాస్ ఇండికేటర్ కాలిక్యులేటర్ అని రావాలి. ఫస్ట్ నేను ఎప్పుడైతే రన్ చేస్తానో వెంటనే నాకు వెల్కమ్ టు అవర్ బాడీ మాస్ ఇండికేటర్ కాలిక్యులేటర్ అని చెప్పి ప్రింట్ అయిపోవాలి. అంటే బేసిక్‌గా నేను ఇక్కడ ఏం చేయాలి స్టెప్ 1 బేసిక్‌గా స్టెప్ 1 ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఈ పర్టిక్యులర్ దాన్ని ఈ పర్టిక్యులర్ మొత్తం వెల్కమ్ టు అవర్ బాడీ మాస్ ఇండికేటర్ కాలిక్యులేటర్ అనే దాన్ని ప్రింట్ చేసేయాలి. నార్మల్ ప్రింట్ అన్నమాట. అంటే మనం ఎప్పుడైతే రన్ చేస్తామో, ఎప్పుడైతే మన కోడ్ రన్ చేస్తామో ఇది యాస్ ఇట్ ఈస్‌గా ఈ పర్టిక్యులర్ సెంటెన్స్ ఉంది కదా! వెల్కమ్ టు అవర్ బాడీ మాస్ ఇండికేటర్ కాలిక్యులేటర్ అనేది యాస్ ఇట్ ఈస్‌గా అవుట్‌పుట్‌లో ప్రింట్ అయిపోవాలి. ఓకే. స్టెప్ 1 అయిపోయింది. నౌ కమింగ్ టు స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి చెప్పండి? స్టెప్ 2 ఏంటి అంటే కంప్యూటర్ మనల్ని అడగాలన్నమాట. ప్లీజ్ ఎంటర్ యువర్ వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ అని చెప్పి. కంప్యూటర్ మనల్ని ఏమడగాలి? మీ వెయిట్ కిలోగ్రామ్స్‌లో నాకు ఇవ్వండి అని అడగాలి. అంటే పైథానే మనల్ని క్వెషన్ అడిగి, మనం ఆన్సర్ టైప్ చేయడానికి ఒక బాక్స్ రావాలి అంటే ఫంక్షన్ ఏంటని చెప్పాను? ఏంటా ఫంక్షను? ఇన్‌పుట్. సో, పైథాన్ ఇప్పుడు నన్ను ప్లీజ్ ఎంటర్ యువర్ వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ అని అడగాలి. ఓకే. అది ఇన్‌పుట్ ఫంక్షన్ ద్వారా చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓకే. వెయిట్ ఇచ్చేసాం మనం. నెక్స్ట్ హైట్ కూడా ఇవ్వాలి కదా! కాకపోతే మన హ్యూమన్స్ ఎప్పుడు కూడా హైట్‌ని మీటర్స్‌లో కొలవము. మీటర్స్‌లో ఎప్పుడు మెజర్ చెయ్యం హైట్‌ని. బేసికల్లీ మీ హైట్ ఎంత అని అడిగితే మీరెప్పుడైనా ఏం చెప్తారు? మాక్సిమం మీ హైట్ ఎంత అంటే మీరు ఎవరైనా ఏం చెప్తారు చెప్పండి? నా హైట్ పలానా ఫీట్, 5.5 ఫీట్, 6.5 ఫీట్, 6 ఫీట్ అని చెప్తారు. కానీ, కానీ ఇక్కడ బాడీ మాస్ ఇండెక్స్‌లో మీటర్స్‌లో కావాలి. సో, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఏం చేయాలని. సో, ఇది స్టెప్ 3. స్టెప్ 3 ఏంటి? మీ యొక్క హైట్‌ని ఇన్‌పుట్ తీసుకోవడం. సో, స్టెప్ 3 కూడా ఇన్‌పుట్టే. ఓకే. ఇప్పుడు స్టెప్ 4కొద్దాం. స్టెప్ 4 ఏంటి? మనం ఫీట్‌లో ఇచ్చిన హైట్ మీటర్స్‌లో కన్వర్ట్ అవ్వాలి. మనం ఫీట్‌లో ఇచ్చిన హైట్ మీటర్స్‌లో కన్వర్ట్ అవ్వాలి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫీట్‌లో ఉన్న హైట్ మీటర్స్‌లో ఎలా కన్వర్ట్ అవుతుందో ఒక్కసారి మనం గూగుల్ చేద్దాం. ఓకే. సో, మనం గూగుల్‌లోకెళ్ళి హౌ టు కన్వర్ట్ సారీ హౌ టు కన్వర్ట్ ఫీట్ ఇంటూ మీటర్స్ అని టైప్ చేద్దాం. ఓకే. ఇక్కడ చూడండి. ఫార్ములా వచ్చింది మనకి. 1 ఫీట్ ఈక్వల్ టు 0.3048 మీటర్స్ అన్నది. అంటే ఒక ఫీట్ 0.3048 మీటర్స్‌తో సమానం అన్నాం. ఇప్పుడు ఒకవేళ మన హైట్ 5.5 ఫీట్ అనుకోండి.
అంటే ఏంటి? ఏం చేయాలి మనం? 5.5 ఇంటూ 0.3076 సంథింగ్. సో, ఒకసారి మనం 1 ఫీట్ ఎంత? 0.3048. ఇప్పుడు ఇక్కడ 5 ఫీట్ కావాలనుకోండి ఏం చేయాలి? దీన్ని ఇంటూ 5.5 చేయడమే గదా! ఇక్కడ నేను 5.5 ఫీట్‌కి ఎన్ని మీటర్సో కావాలి అనుకున్నాననుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను? ఇటువైపు ఉన్న 0.3048ని 5.5తో మల్టిప్లై చేస్తాను. అంతే కదా! ఒక ఫీటు 0.3048 మీటర్స్. 5 ఫీట్ ఎంత అవుద్ది పోనీ చెప్పండి? 5 ఇంటూ 0.3048 అంతే. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడికొద్దాం. సో, ఒక ఫీట్‌లో ఉన్న ఫీట్‌లో ఉన్న హైట్‌ని మీటర్స్‌లో ఎలా కన్వర్ట్ చేస్తాం? సింపుల్. సో, దాన్ని స్టెప్ 4 అనుకుంటున్నాను. స్టెప్ 4 ఏంటంటే ఫీట్ టు మీటర్స్. అంటే ఏం చేయాలి ఇక్కడ మనం? ఫీట్ ఇంటూ 0.3048 చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 ఫీట్ అనుకోండి. 5 ఫీట్ మీటర్స్‌లో ఎలా మారుస్తారు? 5 ఫీట్ అయితే 5 ఇంటూ 0.3048. ఒకవేళ మీరు 6 ఫీట్ అనుకోండి. 6 ఇంటూ 0.3048. లేదు మీరు 4 ఫీట్ అనుకోండి. 4 ఇంటూ 0.3048. సో, ఇక్కడ ఫీట్ ఇంటూ 0.3048 అండ్ ఇక్కడ ఫీట్ ప్లేస్‌లో ఏ నంబర్ అయినా రావచ్చు. మీరిక్కడ ఎంటర్ చేస్తారు గదా! మీరిక్కడ ఎంటర్ చేసిన నంబర్ ఇక్కడ ఇవ్వాలన్నమాట మీరు. తర్వాత లాస్ట్‌కి మన ఫార్ములా వేయాలి. మన ఫార్ములా ఏంటి? వెయిట్ బై ఇక్కడ మనం ఇచ్చిన వెయిట్ బై ఇక్కడ మీటర్స్‌లో కన్వర్ట్ అయిన హైట్‌ని స్క్వేర్ చేయాలి. మీకు చెప్పాను. అర్థమెటిక్ ఆపరేటర్స్‌లోనే అడిషన్ ఆపరేటర్, సబ్ట్రాక్షన్ ఆపరేటర్, మల్టిప్లికేషన్ ఆపరేటర్, డివిజన్ ఆపరేటర్, ఇంకో ఆపరేటర్ కూడా చెప్పాను. ఆ ఆపరేటరే స్క్వేర్. ఒక నంబర్‌ని స్క్వేర్ చేయడం ఎలా అనేది కూడా నేను చెప్పాను. సో, వెయిట్‌ని మనం హైట్ స్క్వేర్ చేసి దాంతో డివైడ్ చేయాలి. ఓకే. సో, ఇది మనం ఏం చేస్తామంటే స్టెప్ 5 అనుకుందాం. స్టెప్ 5 అప్లై ది ఫార్ములా. ఓకే. ఇప్పుడు మనం లైన్ బై లైన్ ఎళ్దాం. స్టెప్ బై స్టెప్ ఎళ్దాం. ఓకే కదా! సో, ఫస్ట్ స్టెప్ ఏంటి? నేను ఎప్పుడైతే రన్ చేస్తానో నాకు ఇది యాస్ ఇట్ ఈస్‌గా ప్రింట్ అయిపోవాలి. వెల్కమ్ టు అవర్ బాడీ మాస్ ఇండికేటర్ కాలిక్యులేటర్ అని ప్రింట్ అవ్వాలి. సో, దానికి నేనేం చేస్తాను ఫస్ట్ స్టెప్ ప్రింట్ అని రాసి కొటేషన్స్ ఇచ్చి ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా కాపీ చేసి ఇందులో పేస్ట్. సో, ఈ లైన్ రాయడం వల్ల మనకొచ్చిన ఉపయోగం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే రన్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఫస్ట్ వెల్కమ్ టు అవర్ బాడీ మాస్ ఇండికేటర్ కాలిక్యులేటర్ అని ప్రింట్ అవుతుంది. కావాలంటే ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా? వెల్కమ్ టు అవర్ బాడీ మాస్ ఇండికేటర్ కాలిక్యులేటర్ అని ప్రింట్ అయింది. ఓకే. స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. స్టెప్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 2కెళ్దాం. స్టెప్ 2 ఏంటి? ఆ పర్టిక్యులర్ వ్యక్తి యొక్క వెయిట్‌ని మనం ఇన్‌పుట్ తీసుకోవాలి. ఆ పర్టిక్యులర్ మనిషి యొక్క వెయిట్‌ని ఇన్‌పుట్ తీసుకోవాలి. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఇన్‌పుట్ అని రాసి ప్లీజ్ సారీ ప్లీజ్ ఎంటర్ యువర్ వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ అంటాం. కానీ ఈ లైన్ వర్క్ అవుతుందా? అవ్వదా? అవ్వదు. ఎందుకు అంటే నేను ఇప్పుడు వస్తది ప్లీజ్ ఎంటర్ యువర్ వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ అని వస్తది కావాలంటే చూడండి ఒకసారి. ఓకే. ప్లీజ్ ఎంటర్ యువర్ వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 89 అని ఇచ్చాననుకోండి. ఓకే. అంతా బానే ఉంది కదా సార్ అనుకోకండి. ఇక్కడ 89 అనేది నంబర్‌లో లేదు. స్ట్రింగ్‌లో ఉంది. కదా! స్ట్రింగ్ వేరు, నంబర్ వేరు. సో, మనం ఏం చేయాలి ఫస్ట్ ఈ 89ని స్ట్రింగ్‌లో కాకుండా నంబర్ కింద మార్చుకోవాలి. నంబర్ అంటే ఏంటి? ఇంటీజర్‌లా మార్చుకోవాలి. ఓకే. నేనిప్పుడు ఏం చేస్తానంటే ఇంట్ ఆఫ్ అని పెట్టుకుంటాను.
మనం డైరెక్ట్‌గానే మార్చేసుకోవచ్చనమాట. ఇన్‌పుట్ ఫంక్షన్ రాసినప్పుడు డైరెక్ట్‌గానే దాన్ని ఇంటీజర్ కింద మార్చేసుకోవచ్చు. అది మీకు చెప్పాను గదా! ముందు క్లాసుల్లో. ఓకే. ఇలా చేస్తే సరిపోతుందా? మనం ఇలా రాస్తే సరిపోతుందా? సరిపోదు. ఎందుకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ రన్ చేస్తాను చూడండి. ప్లీజ్ ఎంటర్ యూర్ వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ అన్నారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ 89 ఇచ్చాను. 89 ఇచ్చాను. 89 ఎక్కడికెళ్ళింది? ప్రస్తుతానికి ఆ 89 అనేది గాలిలో ఉంది. మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు, కంప్యూటర్ దగ్గర లేదు, కంప్యూటర్ మెమరీలో కూడా లేదు. ఇప్పుడు కంప్యూటర్ మెమరీలో గూడా లేదు అంటే, దాని అర్థం ఏంటి? మనం ఈ 89 అనే నంబర్‌ని కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేసుకోవాలి ఎక్కడో అక్కడ. సో, కంప్యూటర్‌లో ఉన్న చిన్న మెమరీని బయటికి తీసి స్టోర్ చేసుకోవడాన్నే ఏమంటారు? వేరియబుల్ అంటారు. సో, నేను దీనికి ఒక వేరియబుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్. సో, పర్సన్ ఎవరైతే ఇప్పుడు చూడండి రన్ చేస్తున్నాం. ప్లీజ్ ఎంటర్ యూర్ వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ అని వచ్చింది కదా! నేను 89 ఇచ్చాననుకోండి. ఈ 89 అనే నంబరు, ఈ 89 అనే నంబరు వెయిట్ అనే ఈ 89 అనే నంబరు వెయిట్ అనే వేరియబుల్‌లోకి వెళ్ళిపోతుంది. ఈ 89 అనే నంబరు వెయిట్ అనే వేరియబుల్‌లోకి వెళ్ళిపోతుంది. ఓకే. సో, స్టెప్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెట్ అస్ సీ స్టెప్ 3. స్టెప్ 3 చూద్దాం ఇప్పుడు. ఓకే. స్టెప్ 3 ఏంటి? స్టెప్ 3 కూడా సేమ్ స్టెప్ 2 లాగే. కానీ ఇక్కడ మనం వెయిట్ తీసుకుంటున్నాం. అక్కడ మనం హైట్ తీసుకోవాలి. ఓకే. లెట్ అస్ సే హైట్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈక్వల్ టు హైట్ కూడా నంబరే కదా! హైట్ కూడా నంబరే కదా! కానీ, కానీ ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. ఇక్కడ చాలా చిన్న తేడా ఉంది. ఏంటి అంటే ఇక్కడ చూడండి. 5.5 అనేది 5.5 అనేది ఇంట్ డేటా టైపా? ఫ్లోట్ డేటా టైపా చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకసారి చూడండి. 5.5 యొక్క డేటా టైప్ చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైప్ ఆఫ్ 5.5. సో, ఇది ఇంట్ అని ప్రింట్ అవుద్దా? ఫ్లోట్ వస్తదా? ఫ్లోట్ అంటే ఏంటో తెలుసు కదా మీకు? డెసిమల్స్ ఉంటే ఫ్లోటు. లేవు నార్మల్‌గానే ఉంటే ఇంట్. ఒకసారి నేను రన్ చేస్తా. ఏమొచ్చింది? ఫ్లోట్ వచ్చింది. ఇప్పుడు హైట్ అంటే కరెక్ట్‌గా 5 ఫీట్, 4 ఫీట్, 6 ఫీట్ అలా ఉండరు కదా! హైట్ అంటే ఏదైనా ఉండొచ్చు. 5.5 ఉండొచ్చు, 5.4 ఉండొచ్చు, 5.3 ఉండొచ్చు, 5.2 ఉండొచ్చు ఎక్సెట్రా, ఎక్సెట్రా. సో, ఇక్కడ మనం, ఇక్కడ మనం ఏం చేసామంటే ఫస్ట్ నార్మల్‌గా ఇన్‌పుట్ అని రాసి ప్లీజ్ ఎంటర్ యువర్ హైట్ ఇన్ ఫీట్ అని రాసేసాం. బానే ఉంది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. కిలోగ్రామ్స్ అడిగింది, వెయిట్ అడిగింది, 89 ఇచ్చాను. తర్వాత హైట్ అడిగింది వెంటనే. హైట్ అడిగినప్పుడు, హైట్ అడిగినప్పుడు నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 5.5 అని ఇచ్చాననుకోండి. నేనిక్కడ ఇచ్చింది డెసిమల్ పాయింట్ నంబర్. అంటే ఫ్లోట్ ఇచ్చాను. ఏవిచ్చినా కూడా ఇన్‌పుట్ ఫంక్షన్ ఎలా తీసుకుంటది దాన్ని? స్ట్రింగ్ కిందే తీసుకుంటది. సో, ఇప్పుడు ఈ 5.5 అనేది ఎలా ఉంది తెలుసు కదా మీకు? మనకి 5.5 ఇలా గావాలి. కానీ ప్రస్తుతానికి 5.5 ఎలా ఉంది? ఇలా ఉంది. ఇది ఇంటిజర్ గాని, ఫ్లోట్ గాని కాదు. ఇదేంటి స్ట్రింగ్. ఇదేంటి ఫ్లోట్. మనకు దేంట్లో కావాలి? ఫ్లోట్‌లో కావాలి. ఇక్కడ మనం కిలోగ్రామ్స్ ఎంటర్ చేసినప్పుడు ఇంట్లోకి మార్చుకున్నాం. ఎందుకు? ఇంటిజర్ చాలు. ఎందుకంటే నార్మల్‌గా ఎవరినైనా వెయిట్ అడిగినప్పుడు 89 అని, 90 అని, 78 అలా చెప్తారు. కరెక్ట్‌గా 78.2, 78.3 అని ఎవడు చెప్పడు. సో, వెయిట్‌కి నాకు ఫ్లోటింగ్ వాల్యూ అక్కర్లేదు. కానీ హైట్‌కి కావాలి. హైట్ అనేది మీరు 5 ఫీటే ఉంటారా కరెక్ట్‌గా? 5.3 ఉంటారు, 5.4 ఉంటారు, 5.7 ఉంటారు. రకరకాలుంటారు. సో, ఇప్పుడు నేను ఇన్‌పుట్‌ని ఏ డేటా టైప్ కింద మార్చుకోవాలి? దీన్ని నేను ఫ్లోట్ కింద మార్చుకోవాలి. మీకు డేటా టైప్ కన్వర్షన్ గురించి చెప్పాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ వెంటనే వెళ్లి ఆ వీడియో చూడండి. డేటా టైప్ ఎలా కన్వర్ట్ చేయాలి? ఏం చేయాలనే వీడియో గూడా నేను అప్‌లోడ్ చేసి ఉంచాను. ఓకే. సో, వెయిట్ తీసుకున్నాం, హైట్ తీసుకున్నాం అన్నీ అయిపోయాయి.
ఓకే. స్టెప్ 3 దాకా అయిపోయింది. బానే ఉంది. నెక్స్ట్ స్టెప్ 4. ఇప్పుడు మనం తీసుకున్న హైట్, ఇప్పుడు మనం తీసుకున్న హైట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం తీసుకున్న హైట్ ఏదైతే ఉందో, అది ఒక మీటర్స్ ఐ మీన్ ఫీట్‌లో ఉంది. నేను దీన్ని దేంట్లో కన్వర్ట్ చేయాలి? మీటర్స్‌లో కన్వర్ట్ చేయాలి. ఓకే. మీటర్స్‌లో కన్వర్ట్ చేయడానికి ఫార్ములా ఏమైంది అనుకున్నాం మనం? మీ హైట్ ఇంటూ 0.3048 అంటే మీరు ఎంత హైట్ ఎంటర్ చేశారో అది ఇంటూ 0.3048 చేయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీ హైట్ మీటర్స్‌లో కన్వర్ట్ అయిపోద్ది. ఓకే. ఇప్పుడు నేనిచ్చిన హైట్ ఏ వేరియబుల్‌లో ఉంది? హైట్ అనే వేరియబుల్‌లో ఉంది. సో, నేను దాన్ని 0.3048తో మల్టిప్లై చేయాలి. సో, ఇప్పుడు నేనిక్కడ హైట్ స్టార్ 0.3048 సారీ 048 అని ఇచ్చాను. ఇప్పుడిక్కడ నేను హైట్ ఇస్తే 5.5 అని ఇచ్చాను. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాను నేను దీన్ని? ఆ 5.5 హైట్ అనేది ఫీట్‌లో ఉంది. దాన్ని నేను మీటర్స్‌లో కన్వర్ట్ చేస్తాను. మీటర్స్‌లో ఎలా కన్వర్ట్ చేయాలి? మీ హైట్‌ని 0.3048తో మల్టిప్లై చేస్తే మీ హైట్ ఫీట్ నుంచి మీటర్స్‌కి మారిపోయింది. ఓకే. మారిపోయింది బానే ఉంది. కానీ, కానీ ఇక్కడొక ప్రాబ్లమ్. ఏంటి అంటే ఓకే. మారింది మీటర్స్‌లో మారింది అని అనుకుంటున్నాం. దీన్ని కూడా ఒక వేరియబుల్‌లో పెట్టుకోవాలి కదా! మీటర్స్‌లో మారిపోయిన నంబర్ ఎక్కడుండాలి? ఎక్కడో ఉండాలి గదా! ఎక్కడొక స్టోర్ అయ్యి ఉండాలి గదా! మనం తర్వాత వాడుకోవాలంటే. సో, దీన్ని కూడా నేనొక వేరియబుల్‌లో స్టోర్ చేసుకో వెయిట్ హైట్ కాదు ఇది. హైట్ ఇన్ మీటర్స్. నేను ఆల్రెడీ చెప్పాను. వేరియబుల్ పేరులో ఎప్పుడూ కూడా స్పేసెస్ ఉండకూడదు. అందుకే నేనిక్కడ అండర్ స్కోర్స్ రాసాను. ఓకే. హైట్ ఇన్ మీటర్స్ అన్నాము. హైట్ ఇంటూ 0.3048 అయిపోయింది. ఇప్పుడు ఫార్ములాకొద్దాం. ఫార్ములా ఏంటి? మనం ఇచ్చిన వెయిట్ డివైడెడ్ బై మన హైట్. ఆ కింద డినామినేటర్ హైట్‌ని ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. ఇప్పుడు చూడండి. సో, ఇప్పుడు మన వెయిట్ ఏ వేరియబుల్‌లో ఉంది? వెయిట్ అనే వేరియబుల్‌లో ఉంది. సో, ఇక్కడ నేను వెయిట్ అని రాసాను. డివైడెడ్ బై దేన్ని స్క్వేర్ చేయాలి? మీరిప్పుడు కరెక్ట్‌గా గమనించాలి. మీరు ఫీట్‌లో ఉన్న హైట్‌ని స్క్వేర్ చేస్తారా? మీటర్స్‌లో ఉన్న హైట్‌ని స్క్వేర్ చేస్తారా? మీటర్స్‌లో ఉన్న హైట్‌ని స్క్వేర్ చేయాలి. సో, ఇక్కడ నేనేం రాస్తాను? వెయిట్ బై హైట్ ఇన్ మీటర్స్. నార్మల్‌గా అలా రాస్తే పనవుద్దా? దీన్ని స్క్వేర్ చెయ్యాలి. అంటే స్క్వేర్ చేయడాన్ని ఎలా ఎలా చేస్తాం చెప్పండి? 2 స్టార్‌లు పెట్టి స్క్వేర్ అంటే ఏముంటది? పైన 2 కదా! ఇప్పుడు 4 స్క్వేర్ ఉందనుకోండి. 4 కిందుండి పైన 2 ఉంటది. 3 స్క్వేర్ అంటే 3 కిందుండి పైన 2 ఉంటది. సో, ఇక్కడ నేను కూడా హైట్ ఇన్ మీటర్స్ అంటే ఇది. ఈ పర్టిక్యులర్ వేరియబుల్. హైట్ ఇన్ మీటర్స్ టు ది దానిని స్క్వేర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ కింద మనం మీటర్స్‌లో మార్చిన హైట్ ఉంటది. దాని పైన 2 ఉంటదనమాట. అంటే దాన్ని స్క్వేర్ చేస్తాం. 2 సార్లు మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే బ్రాకెట్స్‌లో పెట్టుకుంటాను. ఎందుకంటే చిన్న అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తున్నాం కదా మనం. సో, అందుకే కొంచెం బ్రాకెట్స్‌లో పెట్టుకోవడం మంచి పద్ధతి. అంటే పెట్టొచ్చు, పెట్టుకోకపోవచ్చు అది మీ ఇష్టం గానీ, ఆ గుడ్ ప్రోగ్రామర్స్ ప్రాక్టీస్ అనమాట అది. సో, దీన్ని నేను నీట్‌గా బ్రాకెట్స్‌లో పెట్టుకుంటా. కాలిక్యులేట్ అయిపోద్ది. బాడీ మాస్ ఇండెక్స్ అనేది కాలిక్యులేట్ అయిపోతుంది. ఇప్పుడు కాలిక్యులేట్ అయిపోయిన నంబర్ ఎక్కడుంటది? మళ్ళీ సేమ్ లాజిక్. కాలిక్యులేట్ అయిన నంబర్ ఎక్కడుండాలి? కాలిక్యులేట్ అయిన నంబర్ కూడా ఒక వేరియబుల్‌లో ఉండాలి. సో, ఇక్కడ నేను బీఎంఐ అనే వేరియబుల్ తీసుకున్నా. ఓకే. బీఎంఐ అనే వేరియబుల్ తీసుకొని, ఈ ఫార్ములాతో నేను కాలిక్యులేట్ చేసేసాను. ఓకే. వెరీ గుడ్. అందరూ హ్యాపీ. కానీ దీంతో సినిమా అయిపోలేదు. ఇక్కడితో ఇంకా సినిమా అవ్వలేదు. ఇక్కడేంటి అంటే, ఇక్కడ నాకు లాస్ట్‌లో ఏం ప్రింట్ అవ్వాలి? యువర్ బాడీ మాస్ ఇండెక్స్ ఈస్ అనొచ్చి, ఇక్కడ మన బాడీ మాస్ ఇండెక్స్ ఎంత కాలిక్యులేట్ అయిందో అంత రావాలన్నమాట. అదెలా వస్తది చెప్పండి? సింపుల్. ప్రింట్ ఫంక్షన్‌లో, ప్రింట్ ఫంక్షన్‌లో వేరియబుల్స్ వాడాలి అంటే ఏమని చెప్పాను? ప్రింట్ ఫంక్షన్‌లో వేరియబుల్స్ వాడాలంటే మనం ఏం వాడాలి? స్ట్రింగ్ వాడాలి.
అంటే ఇక్కడ నాకు యువర్ బాడీ మాస్ ఇండెక్స్ ఈజ్ అనేది కామన్. ఆ తర్వాత వచ్చే నంబర్ మారుతది. మనం ఇచ్చే వెయిట్, మనం ఇచ్చే హైట్ బట్టి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తానంటే ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ వాడాలి కాబట్టి ఎఫ్ యువర్ బాడీ యువర్ బాడీ మాస్ ఇండెక్స్ ఈజ్ అని ఇచ్చి, ఇక్కడ నా బాడీ మాస్ ఇండెక్స్ ని క్యాలిక్యులేట్ చేసిన బాడీ మాస్ ఇండెక్స్ ఏ వేరియబుల్లో ఉంది? బిఎంఐ అనే వేరియబుల్లో ఉంది. సో ఇక్కడ నేను ఫ్లవర్ బ్రాకెట్స్ బిఎంఐ కొటేషన్స్ క్లోజ్. ఓకే, అర్థమైందా? ఇక్కడ నాకు యువర్ బాడీ మాస్ ఇండెక్స్ ఈజ్ అనేది కామన్. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ లో బిఎంఐ అంటే నేను ఇక్కడ ఎంత క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నానో ఒక వేరియబుల్లో అది వస్తుంది అనమాట. అందులో ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఆ నెంబర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? నేను ఇచ్చే వెయిట్ మీద, నేను ఇచ్చే హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు సొల్యూషన్ అయిపోయింది. ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇది కరెక్ట్గా మనం అనుకున్నట్టే పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్లీజ్ ఎంటర్ యువర్ వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ అన్నది నేను ఫర్ ఎగ్జాంపుల్ 78. ప్లీజ్ ఎంటర్ యువర్ హైట్ ఇన్ ఫీట్ ఫర్ ఎగ్జాంపుల్ 5.5 అన్నాను. యువర్ బాడీ మాస్ ఇండెక్స్ ఈజ్ 27.75. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఈ 27.75 అనేది ఎందుకు వచ్చింది? ఈ ఫార్ములా వల్ల వచ్చింది. మనం ఇచ్చిన వెయిట్, మనం ఇచ్చిన హైట్ ని స్క్వేర్ చేయాలన్నమాట బై చేసి. సో దిస్ ఇస్ ది సొల్యూషన్ ఫర్ అవర్ బిఎంఐ ప్రాజెక్ట్. మీరు ఎక్కడ పప్పులో కాలేయడానికి అవకాశం ఉందంటే ఇక్కడ చిన్న థింగ్ అనమాట. ఇక్కడ ఎందుకంటే చిన్న లాజిక్. మీరు వెయిట్ హైట్ చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా 5.5 5.4 అని చెప్తారు. సో ఇక్కడ మీరు కొంచెం తడబడచ్చు. బట్ ఇట్ ఈస్ ఓకే ఇఫ్ యూ హ్యావ్ క్రాక్డ్ ఇట్ వెరీ గుడ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ క్రాక్డ్ ఇట్ ఆల్సో, మీరు ముందుకు వెళ్తున్నారు అది చాలు. అన్నిసార్లు ఐడియా రావాలని లేదు. మీరు ఇక్కడ దాకా వచ్చారంటే చాలా గొప్ప. సో వి విల్ గో ఫర్దర్ అంతే. మీకు ఇప్పుడు ఏమైనా డౌట్లు ఉంటే ఈ సొల్యూషన్ గురించి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? ఓకే.